ఈవెంట్స్ అలానే మీరు బాగున్నాను డ్రామాతోటి వచ్చేసాను. డ్రామా స్టోరీ ఉంది కదా, కొద్దిగా చెప్పుకుంటామే. ఈ డ్రామాలోని ఏటోనింది కదా, ఒక పర్సన్ని బాగా నమ్మింటుంది. ఇంకా తననే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. కానీ ఆ పర్సనే తనని చీటింగ్ చేసి మోసం చేసి ఉంటాడు. వేరే వాళ్ళతోటి ఇంక ఇచ్చేసి ఉంటాడు కూడా. ఏటోనితోటి మిస్బిహేవ్ కూడా అయిపోయింది. ఏటోనికి ఇంకో లైఫ్ దొరికాక ఇంకా ఆ పర్సన్ని ఎంచుకుంటుందా, రైట్ పర్సన్ని ఎంచుకుంటుందా, ఎంచుకోదా, అసలు మన ఏటోనితోటి అసలు ఏం జరిగింది వీడియోలు కలబోదాం. అలానే ఈరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడాలని కోరుకుంటున్నాను. టైం వేసుకుని డ్రామా కలబోదాం. ఇది సెకండ్ వీడియో. డ్రామా స్టార్టింగ్లో ఒక పార్టీ చూపిస్తూ ఉంటాడు. అక్కడ చాలా ఎక్కువైన పెద్ద హోటల్ ఉంది కదా, పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఉంది కదా, అక్కడికి వచ్చి తన బాయ్ ఫ్రెండ్కి జియాన్కి చెప్పింది, పార్టీ మొత్తం అంతా రెడీ చేశాను, మొత్తం అంతా అయిపోయిందని అంటాడుదే. కానీ జియాన్ అన్నాడు కదా, హీరోని ఏమీ పట్టించుకోడు. ఇంకా జియాన్తో పనిచేసే అమ్మాయి ఉంది కదా, హీరోనికి డ్రింక్ ఇచ్చేది. హీరోని ఉంది కదా, అది తాగి తను కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరగ హీరోయిన్ ఉంది కదా, కళ్ళు తెరగానే తను ఒక హోటల్ రూమ్ లో ఉండింది. అక్కడ ఉన్న అబ్బాయిలు ఉన్నారు కదా, హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేస్తుంటాడు. తన బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయి ఉంటుంది. కానీ తను ఉన్నాడు కదా, హెల్ప్ చేయకుండా హీరోయిన్ ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా పర్సన్ ఉన్నారు కదా, బయట పనిచేసే అమ్మాయితోటి ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఉన్నారు కదా, బయటకు వచ్చి ఉంటాడు. ఇంకా జియాన్ ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ అడిగితే, నువ్వెందుకు నాతో ఇలా చేసావు, అయినా కూడా నీకు మొత్తం ఇచ్చేసాను కదా, నా కంపెనీ ప్రాపర్టీ ఇల్లు అని అంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటాడు, నేను ఇష్టంగా ఏమీ ప్రేమించలేదు, నీ ప్రాపర్టీ కోసం ప్రేమించాను, ఇంకేమీ కాదని తనని అలానే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, ఇదంతా భరించలేక తను ఉంది కదా, ఇంకా సూసైడ్ చేసుకుంటామని డిసైడ్ అయి ఉంటుంది. ఇంకా తను ఉంది కదా, ఇంకో లైఫ్ ఉంది కదా నాకు దొరికితే అతను నేర్చుకోనని అంటుంది. చాకుతోటి ఇంకా పొడుచుకునేది. ఇంకా తను చనిపోయే టైంలోకి అప్పుడే మన హీరోయిన్ కదా అక్కడికి వచ్చింటాడు. తనని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, హీరోతోటి మ్యారేజ్ ఉంది కదా ఫిక్స్ చేసి ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా, జియాన్ని ప్రేమిస్తుంది. అందుకనే హీరోని దూరంగా పెట్టేది. హీరోతోటి అంటూ ఉంటుంది, నాకు ఇంకో లైఫ్ దొరికితే ఖచ్చితంగానే నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని కళ్ళు మూసేసి ఉంటుంది. ఇంకా 1 మంత్ ముందు ఇంకా చూపిస్తూ ఉంటాడు స్టోరీ. ముందు హీరోని చూపిస్తూ ఉంటాడు. తను ఉంది కదా, ఎవరైనా తనని ఇన్సల్ట్ చేసుకున్నా కూడా ఏమీ పట్టించుకోదు. ఇంకా అమ్మాయి ఉంది కదా, హీరోని తోసేసి ఉంటుంది. ఫ్యూచర్లోనే మన హీరోని ఉంది కదా, ఈ బాడీలోకి వచ్చేసి ఉంటుంది. తన గుర్తొచ్చేది ముందు తనతో ఏం జరిగిందని, తన బాయ్ ఫ్రెండ్ కదా చాలా చెత్త పర్సన్ అని గుర్తొచ్చేది. ఇంకా తనని చూడగానే ఖచ్చితంగా రివెన్స్ తీసుకోవాలని అనుకుంటుంది. కానీ మెల్లమెల్లగా తనతో రివెన్స్ తీసుకుంటామని అనుకుంటుంది. కానీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్కి ఈ విషయం తెలియదు కదా. ఇంకా అమ్మాయిని అనకుండా వర్కర్ని అనకుండా హీరోని తిడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, తన దెబ్బ కూడా చూపించటదే. కానీ తనున్నాడు కదా, అదేమీ పట్టించుకోకుండా హీరోని తిడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, హీరోని అంటూ ఉంటాడు. తను ఉంది కదా, ఒక పూర్ అమ్మాయి, అందుకునే కదా సార్ని ఇంకా లైన్ వేస్తుందని. ఇంకా జియాన్ ఉన్నాడు కదా, మిగతా వాళ్ళందరికీ హీరోయిన్ ఉంది కదా, పని మనిషి వాళ్ళ కూతురు తననుంది కదా నన్ను లైక్ చేస్తుందని. హీరోయిన్కి ఈ విషయం తెలీదు. హీరోయిన్ ఉంది కదా, మొత్తం అంత మాట్లాడినా కదా జాగ్రత్తగా వింటుంది. ఇంకా జియాన్ ఉన్నాడు కదా, హీరోయిన్కి నిజం తెలిసిపోతుందని అంతని సైలెంట్ గా ఉండమని చెప్పి ఉంటాడు. తనకి నువ్వు సారీ చెప్పమని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది, నేను సారీ చెప్పనా, అయినా కూడా తను కాఫీ కావాలన్నది కదా, సరే అయితే తెస్తానని వెళ్ళి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, హీరోని చక్కగా తన మాట వింటుందని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ గా కాఫీ ఇచ్చుకొని తన డ్రెస్ మీద వేసి ఉంటుంది. జియాన్ ఉన్నాడు కదా, హీరోని తిడుతూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఉంది కదా, వద్దు వద్దు, అయినా కూడా నువ్వు ఉన్నావు కదా నా సైడ్ ఉన్నావని హీరోయిన్కి కొద్దిగా జెల్స్గా ఫీల్ అయింది. ఈ డ్రెస్ కూడా నువ్వే కదా ఇచ్చా అని అంటుంది. కానీ జియాన్ ఉన్నా కదా, హీరోని తిడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, ఏమీ భయపడకుండా వాళ్ళతోటి ఇంకా రివర్స్ లో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కదా, ఒక మేడ్ అమ్మాయి ఇంకా పూర్ అమ్మాయి అని అనిపిస్తూ ఉంటాడు. హీరోయిన్ అడిగితే పూర్ ఎవరు రిచ్చో తెలుస్తుందని అంటాడు. జియన్ మాత్రం తన గురించి తెలిసిపోతుందని హీరోయిన్ సైడ్కి తీసుకుని అంటూ ఉంటాడు. ఎందుకు ఇంత గోల్ చేస్తున్నావు, మామూలుగా ఉండొచ్చు కదా, నా సైడ్ ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇలా చేయకపోతే నేను 1 మంత్ వరకు నీతో మాట్లాడనని అంటూ ఉంటాడు. హీరోయిన్ అడిగితే మాట్లాడిపోతే మాట్లాడకు, నాకెందుకని అంటాడు. ఇంకా జియాన్ అన్నాడు కదా, హీరోయిన్కి ఎలా అర్థమైన చెప్పడం, తన కంట్రోల్లో ఎలా తీసుకున్నాని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అమ్మాయి ఉంది కదా, నువ్వు నాకు ప్రామిస్ చేస్తావు కదా ఈ రోజు మీ ఇంటికి తీసుకుని వెళ్తానని, పెద్ద వేలాకి నా ఫ్రెండ్ని కూడా పిలిచాడని అంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అవును మేము వస్తున్నామని అంటుంటాడు. ఏంటంటే ఎవరు ఇంటికి అయినా కూడా నా ఇంటికి నేను రానినని అంటాడు. మిగతా వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా, ఈరుని మామూలుగా జోక్ చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉన్నారు కదా, ఈరుని పక్క తీసుకొని అంటూ ఉంటాడు. ఈసారి మాత్రం నా సైడ్ ఉండు, అయినా కూడా నువ్వు నా చెప్పిన మాట వినకపోతే నేను 1 మంత్ వరకు బాగుంటానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, తన మాట వినాలని కంట్రోల్ చేస్తూ ఉంటాడు.
కానీ జియాన్కి తెలీదు హీరోయిన్ కదా ఈరోజు జియాన్తో అసలు ఏం చేస్తుందని. ఇంకా జియాన్ ఉన్నారు కదా ఈ విషయం తెలియకుండా మిగతాలందరినీ తనని ఇంటికి పిలిచి ఉంటారు. హీరోయిన్ కదా కాల్లో కూర్చొని ఫస్ట్ జియాన్ కన్నా ముందు ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ డ్రైవర్ ఉన్నారు కదా కారు నడపడు, ఎందుకంటే వాళ్ళ కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జియాన్ కోసము. హీరోయిన్ ఉంది కదా ఇంకా డ్రైవర్ని తిడుతూ ఉంటే ఈ కారు ఉంది కదా మా నాన్న నాకు కోసం అని కొన్నారు, నేను వెళ్ళడానికి రావడానికి మీ కొడుకు కోసం కాదని అంటాడుది. ఇంక డ్రైవర్ ఉన్నాడు కదా హీరోయిన్కి అర్థమని చెప్తూ ఉంటాడు. ఇంక ఈ ప్రాపర్టీ ఉంది కదా మొత్తం అంతా తన కొడుకుని ఏంటంటే మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ అంటే మిమ్మల్ని నేను అంకుల్ అని పిలుస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళని, కానీ మన ఇద్దరి మధ్యలో ఏమో రిలేషన్షిప్ ఫ్యామిలీకి కూడా లేదని అంటాడుది. ఇంకా మీరు ఉన్నాడు కదా కారు నడపని చెప్తూ ఉంటుంది. ఇంకా అంకుల్ ఉన్నారు కదా ఆలోచిస్తుంటాడు, ఈరోజు జియాన్ ఉన్నారు కదా ఏమైనా చేశారా ఏంటి, ఈయనకి కోపం తెప్పించాడా ఇలా మాట్లాడుతుందని ఆలోచిస్తుంటాడు. సైలెంట్ గా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కదా కారు దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఏంటందుకు కదా ముందు కార్లో కూర్చోడం చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా జనానికి చెప్తూ ఉంటాడు తను ఒక పని మనిషి కూతురు అయినా కూడా తను కార్లో ముందు కూర్చోడం ఏంటి, ఇంకా తనకి లెసన్ నువ్వు నేర్పియాలని అంటూ ఉంటాడు. జియాన్ కదా హీరోని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు కార్లో నుంచి దిగు, అయినా కూడా నేను కార్లో ముందు కూర్చున్నప్పుడు నువ్వు తాత కూర్చోవాలి, ఇంకా కార్లో లోపలికి వెళ్ళకూడదని అంటూ ఉంటాడు. ఏదైనా దీని కారు అంత ఇష్టమైతే సొంత కారు ఉందిగా కొనుక్కో, లేకపోతే ట్యాక్సీలో రాని అంటుంది. జియాన్ అన్నట్టు నేను ట్యాక్సీలో రావాలని అంటూ ఉంటాడు. ఏంటంటే అవునని అంటూ ఉంటుంది. ఇంకా కారు ఉంది కదా డోర్ మూసేసి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కదా ఏమైందని అంటూ ఉంటాడు. జియాన్ అంటూ ఉంటాడు, లేదు తను ఉందిగా కొద్దిగా కోపంగా ఉంది, ఇంకా 3 minutesలోనే తను తలుపు ఉంది కదా ఓపెన్ చేస్తుందని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా డ్రైవర్కి చెప్పింది కారు ఉంది కదా నడపమని. ఇంకా డ్రైవర్ అన్న కదా హీరోయిన్కి అర్థమని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అంటే నాకు డ్రైవర్స్ ఉన్నారు కదా తక్కువేం కాదు, నేను కొత్త వాళ్ళని కూడా పెట్టుకోగలను, అందుకోవాలంటే మీ జాబ్ ఉంది కదా వదిలేచని అంటూ ఉంటాడు. ఇంకా అంకుల్ ఉన్న కదా చాలా భయంతో కారు ఉంది కదా నడుపుకొని ఇంకా తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇదంతా చూసి హీరోని వాళ్ళ ఇంకా డ్రైవర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అనుకుంటాని మాటలు వినట్లేదు, వీళ్ళని పని మనుషుల్ని ఇంకా జాబ్ నుంచి తీసేమని చెప్తూ ఉంటాడు. చేయాలంటే నేను అలానే చేస్తాను, ఈ రోజు మనం ఉన్నాం కదా ఇంకా ట్యాక్సీలో వెళ్తామని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడే హీరో అన్నాడు కదా నచ్చడం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ముందు లైఫ్లోనే తను చనిపోయిన టైంకి హీరో అన్నాడు కదా తన దగ్గర ఉన్నాడు కదా అని. హీరోయిన్ ఉంది కదా హీరోయిన్ చూసి చాలా హ్యాపీగా హక్ చేసుకుని ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, మీ డాడీ ఉన్నాడు కదా వస్తున్నాడు మన పెళ్లి గురించి మాట్లాడడానికి. హీరోయిన్ ఉంది కదా ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా కూతురు తెచ్చుకుంటూ ఉంటుంది. ముందు లైఫ్లోని ఇంకా జయాన్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఎంగేజ్మెంట్ పార్టీ దగ్గరికి వచ్చాడు హీరో కూడా, కానీ జియాన్ ఉన్నాడు కదా ఎక్కువగా కోలో చేశారా కదా అని అనుకుంటుంది. ఇంకా హీరోని బాగా కొట్టాడు కదా అని అనుకుంటుంది. అప్పుడు జియాన్ కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని తోటి వేరే అబ్బాయితో చూడడంతో ఇతను ఎవరు, ఇతని ఇక్కడి నుంచి పంపించి అని అంటూ ఉంటాడు. హీరో అన్న కదా చాలా కోపం జియాన్ని కొట్టడిపోతూ ఉంటాడు. కానీ హీరోని కదా హీరో సేఫ్టీ కోసం ఆపి ఉంటుంది. హీరో అన్న కదా ముందు లైఫ్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హీరోనికి ఎప్పుడైనా గిఫ్ట్స్ కానీ ఏవైనా పట్టుకుని వెళ్ళినా కూడా తనని దూరంగా తెలిసేది, ఇంకా పట్టించుకునేది కాదు, ఎప్పుడు జియానే లైక్ చేసేది, ఇప్పుడు కూడా తననే లైక్ చేస్తుంది అనుకుని హీరో అన్న కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని ఉంది కదా హీరోని ఆపిపోతూ ఉంటుంది. జియాన్ అన్నాడు కదా హీరోని ఆపి అంటూ ఉంటాడు, ఏంటి తన దగ్గరికి వెళ్తున్నావు, అయినా కూడా నువ్వు నన్ను లైన్ వేయడానికి ఇంకా అతను యూజ్ చేసుకున్నా అని అంటాడు. మిగతా కూడా ఇదంతా అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోదు. ఇంకా జియాని బాగా తిడుతాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో నీకు తెలీదు, నేను నిజం గురించి మొత్తం చెప్తానని అంటాడు. జియాన్ అన్నాడు కదా హీరోనికి సారీ చెప్తూ ఉంటాడు, నేను ఏ అమ్మాయితో కూడా ఫ్లైటింగ్ చేయను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, గేట్ ఓపెన్ చేయని అంటూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా నేను ఓపెన్ చేయను, కానీ నువ్వు మోకాల మీద కూర్చొని రిక్వెస్ట్ చేశాను కానీ నువ్వు చేస్తానని అంటాడుదే. కానీ చేయన్నాను కదా అలా ఏమి చేయడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీకి మెసేజ్ చేసి గేట్ ఉంది ఓపెన్ చేయమని చెప్పింటాడు. అప్పుడు హీరో ఉంది కదా మిగతాలంతా చెప్తా ఉంటుంది, చేయనున్నాడు కదా నన్ను ఎందుకు గేట్ ఓపెన్ చేయమంటున్నాడు, అసలు తెలీదా ఇతను ఇంటికి ఓనర్ అంటున్నాడు కదా అంత అబద్ధమే, ఇంటి ఓనర్ నేను చూడు ఫేస్ లాక్ తోటి ఈ గేట్ లాక్ ఉంది కదా ఓపెన్ అవుతుందని అంటాడు. మిగతా అమ్మాయిలు కదా ఇదంతా చూసి ఓకే అయిపోయింటాడు. ఇంకా నిజం ఉంది కదా తెలిసిపోయి ఉంటుంది. అప్పుడు జియాన్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా గేట్ అటు నుంచి వచ్చి ఉంటాడు. ఇంక ఇతనే ఓపెన్ చేశానని మిగతా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంక జియాన్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా వాళ్ళ కొడుకు నుంచి మిగతా వాళ్ళకి తెలియకూడదని వాళ్ళతో లోపల పంపించేసి ఉంటాడు. వీరిని తిడుతూ ఉంటాడు, చాలా పొగరు ఎక్కువ, అయినా కూడా నా కొడుకు సారీ చెప్పని అంటుంటాడు. వీరుడు ఉంది కదా ఈ కొడుకు తండ్రి ఉన్నాడు కదా బాగా ఎక్కువైపోయింది వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఇంక వాళ్ళ బాడీ గార్డ్ని ఇంటికి పిలిచి ఉంటుంది.
ఆ అమ్మాయిలు ఉన్నాడు కదా ఇంకా జియాన్ది ఇల్లు ఉంది కదా చూడగానే వావ్ చాలా బాగుందని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇటునుంది కదా అక్కడికి వచ్చేంటిది జియాన్తో అంటూడితే నువ్వే కదా ఇప్పుడు పూర్ పీపుల్స్ని ఇంకా రిచ్ వాళ్ళని ఇప్పుడు అలా ఇలా చూడకూడదని ఇప్పుడు నేను నీకు ఎలా చెప్తానో చూడని అంటూడిది. మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా నువ్వు జియాన్తో ఏం మాట్లాడుతున్నావు అని ఇంకో కొట్టడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే బాడీ గార్డ్ ఉన్నారు కదా అక్కడికి వచ్చింటాడు. ఇటునుంది కదా వీళ్ళని బయటికి పంపించమని చెప్పిండిది. ఇంకా ఈ అమ్మాయిని బయటికి పంపించేస్తుంటాడు బాడీ గార్డు. ఇంకా జియాన్ వాళ్ళు ఆడినా కదా ఇదా ఏంటని అంటూ ఉంటాడు. ఏదోనాటిది మీరు డ్రైవర్ లాగానే ఉంటాడు ఇంకా రిచ్ పీపుల్ లాగా ఆలోచించకండి అని అంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మా నాన్నతో ఇలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటాడు. ఏదోనాటిది మీ డాడీ ఉన్నాడు కదా ఒక డ్రైవర్ ఇంకా నువ్వు ఉన్నావు కదా డ్రైవర్ కొడుకు నేను ఇలా మాట్లాడుతానని అంటుంది. అప్పుడు ఏడునికి కాల్ రావడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జియాన్ వాళ్ళు ఆడినా కదా జియాన్కి అదమని చెప్తూ ఉంటాడు నువ్వు ఇరుని గురించి ఆలోచించాలి మిగతా అమ్మాయిల గురించి కాదు. ఇరుని దగ్గర చాలా ప్రాపర్టీ ఉంది అది ఆలోచించు అని అంటూ ఉంటాడు. జియాన్ కూడా సరే అని చెప్పింటాడు. హీరోనంది కదా హీరోకి ఫోన్ చేసి చెప్పింది ఇంక రేపు నేను పెద్ద పార్టీ పెట్టాలనుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా రావాలని అంటుంది. ఇంకా నీకోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ఉందని అంటుంది. హీరోనంది కదా పెద్ద హోటల్కి ఫోన్ చేసి ఇంకా పార్టీ ఉంది కదా రెడీ చేయమని చెప్పింది. బయట నుంచి జియాన్ వాళ్ళ డాడీ కదా ఈ మాట్లాడమేంటారు తన కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. జియాన్ దగ్గరికి వెళ్ళి చెప్పింటాడు హీరోనంది కదా పెద్ద పార్టీ ఉంది కదా పెడుతూ ఉంటుంది మనతో ఇలా మాట్లాడింది కదా తను సారీ జరగాలనుకుంటుంది అనుకుంటా గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటుంది అనుకుంటా తను ఉంది కదా ఇంకా నేను ప్రపోజ్ చేస్తుంది అనుకుంటా అని అంటూ ఉంటాడు. జియాన్ అన్న కదా నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. మిగతా అందరూ ఉన్నా కదా నేను ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉన్నాడు కదా ఏడోనైంది కదా అలా చేసింది కానీ మా ఇంట్లో పని చేస్తుంది కదా వదిలేసామని అంటూ ఉంటాడు. ఇంకేటోనైంది కదా పార్టీ పెట్టింది కదా ఆ పార్టీకి ఇంక ఈ అమ్మాయిని అందరినీ పిలిచి ఉంటాడు. ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్ని ఇంకా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను తన కోసమే ఈ పార్టీ ఎందుకు కదా రెడీ చేశానని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి కూడా ఇదంతా నిజం అనుకొని సరే అని చెప్పేది. హీరో ఉంది కదా జియాన్ రూమ్ ఉంది కదా మొత్తం అంతా ఇంకా చేంజ్ చేసి ఉంటుంది. ఇంకా హీరో అంటే ఇది ఏంటని అంటూ ఉంటాడు. హీరో అంటే నాకు కళ వచ్చింది అందులోని ఇంకా నువ్వు నేనే ఉన్నాము ఇంకా నాతో ఎవరు లేరు అందరూ నన్ను మోసం చేశానని అంటుంది. నువ్వు ఇది నమ్మగలవా అని అంటుంది. హీరో అంటాడు ఎప్పుడు నీతో ఉంటానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా చాలా హ్యాపీతో హీరోని కిస్ చేసుకున్నది. అప్పుడు జియాన్ కదా అక్కడికి వచ్చింటాడు. ఇదంతా ఏంటి ఆయన కూడా నువ్వు నాతోటి ఫ్లటింగ్ చేయడానికే కదా ఇతను యూజ్ చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. అవును నా రూమ్ లో నుంచి మీరు వెళ్ళనని అంటూ ఉంటాడు. ఇలాంటిది ఇది నీ రూమ్ కాదు నీకు ముందు చెప్తున్నాను నువ్వు ఒక డ్రైవర్ కొడుకు ఇక్కడ నీకే ఇల్లు లేదు ఇంకా బయట ఎక్కడైనా రూమ్ చూసుకో ఇది నా ఇల్లు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటానని అంటుంది. హీరోతో పాటు వెళ్ళిపోయింది. జియాన్ మాత్రం హీరోని మీద చాలా కోపం వస్తుంటది. హీరోని ఇద్దరున్నాడు కదా ఇంకా వెళ్తూ ఉంటాడు కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరోతోటి వెళ్తున్నప్పుడు ఇంకా నేను లైక్ చేస్తున్నానని చెప్పేసి వచ్చేసింటది. హ్యాపీగా ఫీల్ అయింటది. కానీ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు కదా ఓనర్స్ లాగా డ్రింక్ చేస్తుంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇదంతా చూసి చాలా కోపం వస్తుంటది. ఇంకా డ్రైవర్ ఉన్నాడు కదా హీరోని అంటూ ఉంటాడు ఆయన కూడా నువ్వు నా కొడుకుతో అలా మాట్లాడకూడదు మీ ఇద్దరు కదా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అంటుంది. హీరోయిన్ అంటది మీరు స్నాక్స్ తీసుకొని కూర్చోండి ఆయన కూడా కళలు చూస్తున్నాడు కదా అలా కళలు చూస్తూ తినండి అని అంటుంది. ఆయన కూడా నేను ఈరోజు మిమ్మల్ని ఏమీ అనాలనుకోవట్లేదు ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. కానీ జియాన్ వాళ్ళు ఆడిన కదా మళ్ళీ హీరోని ఇంకా అర్థమని చెప్తూ ఉంటాడు. కానీ హీరోనికి మాత్రం చాలా కోపం వచ్చి వైన్ ర్యాంక్ ఉంది కదా ఇంకా ముఖం మీద వేసేసి ఉంటుంది. ఇంకా జియానికి చెప్తూ ఉంటుంది అసలు నువ్వున్నావు కదా ఒక పూర్ పర్సన్వి ఇంకా నా డబ్బులతోనే నువ్వు పెరిగావు నువ్వు మర్చిపోయావు ఏంటి ఇంకా మీ డాడీ ఉన్నాడు కదా నాకు లెక్చర్ ఇస్తున్నాడు మా డాడీ నన్ను ఎలా పెంచారో నాకు తెలుసు మీ డాడీ అర్థమని చెప్పాల్సిన అవసరం లేదు నా డబ్బులు లేకపోతే నువ్వు బతికేవాడు కావు ఆయన కూడా ఎన్ని అబద్ధాలు చెప్తావు రీచ్ అవ్వడానికి అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. జియాన్ అంటాడు టాపిక్ మీద నేను మాట్లాడాలనుకోవట్లేదు ఫస్ట్ మా డాడీ తోటి నువ్వు తప్పుగా ప్రవర్తించావు దానికి సారీ చెప్పమని అంటూ ఉంటాడు. హీరోనండి సరే అయితే ఈ టాపిక్ ఉంది కదా నేను చేంజ్ చేసేయాలి కదా సరే ఇప్పుడు మీరు డ్రింక్ తాగుతున్నారు కదా ఇది 1 lakh మా డాడీ పర్మిషన్ లేకుండా మీరు తాగారు ఇంక దీనికి మనీ కూడా మీరు పే చేయలేరు చాలా పూర్ పర్సన్ కదా ఇంకా మీరు డబ్బులు ఉన్నా కదా ఏ లేకపోతే మిమ్మల్ని జైల్లో కూడా వేయగలమని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ వాళ్ళ డాడీ మాత్రం ఏంటి ఇది అంత ప్రైజ్ అని అంటూ ఉంటాడు. హీరోనండి అవును ఆయన కూడా మీరు డబ్బులు ఇవ్వరు కదా జైలుకి వెళ్ళిపోవాలి కదా అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ వాళ్ళ డాడీ ఉన్నా కదా ఇంకా డ్రైవర్ లాగా ఇంకా ప్రవర్తిస్తుంటాడు ప్లీజ్ ఇదంతా నా మిస్టేకే ఇంకా తను ఉన్నాడు కదా చెంప మీద కొట్టుకున్నాడు. జియాన్ అన్నాడు కదా ఇదంతా చూసి హీరోయిన్ ఉంది కదా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇదంతా చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఆపమని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అంటే సరే అయితే ఆపేస్తారు మీ ఇద్దరు తండ్రి కొడుకున్నారు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అది నాకు చాలని అంటుంది.
జియాన్ వాళ్ళు ఎవరున్నా కదా ఇష్టమైనా కానీ ఇంకా సారీ అడుగుతూ ఉంటాడు. ఏటంటే క్షమించాలంటే మీ అబ్బాయి నాకు సారీ చెప్పాలని అంటాడు. కానీ జియాన్ కదా చెప్పడు. వాళ్ళ నాన్న కదా కొడుతూ ఉంటాడు. అయినా కూడా చెప్పడు. ఇంకా వాళ్ళ డాడీ కదా మళ్ళీ కొడుతూ ఉంటాడు. జియాన్ మాత్రం కోపం వచ్చి ఇంకా వాళ్ళ డాడీని కొడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరుగా కొట్టుకుంటున్నప్పుడు ఈయనకి కాల్ వచ్చేది. తను మాట్లాడడానికి వెళ్ళేది పార్టీ గురించి ఇంకా ప్రిపేర్ చేస్తుండేది. బయట నుంచి ఈ తండ్రి కొడుకున్న కదా ఈ మాట విని ఇంకా జియాన్ కోసమే ఇదంతా రెడీ చేస్తుందబ్బా అని అనుకుంటూ ఉంటాడు. వీరున్నారు కదా బయటకు వచ్చాక ఆలోచిస్తూ ఉంటాడు. ఈటుని ప్రాపర్టీ ఉంది కదా మొత్తం అంతా తీసేసుకొని తనని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ చేయన్నాడు కదా లేకనే తన బ్రేక్ఫాస్ట్ అడిగి ఉంటాడు. కానీ ఇటు కదా బయట తినేసి వెళ్ళిపోయిందని ఇంకా జియాన్ ఆలోచిస్తాడు. పార్టీ గురించి రెడీ కోసం అక్కడికి వెళ్ళిందని. కారు ఉంది కదా తెమ్మని చెప్పి కానీ ఇటు కదా నో చెప్పింది. ఇంకా జియాన్ అన్నాడు కదా టాక్సీలో వెళ్ళింటాడు. వాళ్ళు కూడా ఇదంతా చూసి షాక్ అయిపోయింటాడు. జియాన్ అంటూ ఉంటాడు కొద్దిగా పని వల్ల కారు ఉంది కదా తేలేదు. ఇంకా తన మనీ కూడా లేవు. ఇంకా తన లవర్ని అడుగుతూ ఉంటాడు మనీ ఏమని. తను ఉంది కదా ఫస్ట్ ఆన్లైన్ చేస్తుంటది మళ్ళీ ఇచ్చింటది. కానీ తన కార్డు ఉంది కదా బ్లాక్ చేసి ఉంటాడు. ఇంకా అది ఇటునే చేసిందని జియానికి తెలుసు. ఇంకా అమ్మాయి ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఇంకా డబ్బులు ఉంది కదా పే చేసి ఉంటుంది. కానీ డ్రైవర్ ఉన్నారు కదా వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు. ఇంకా వాళ్ళున్న కదా ఇన్సల్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇంత పెద్ద పార్టీ చేయడంతో షాక్ అయిపోయింటాడు జియాన్. ఇటు ఉంది కదా చాలా పర్ఫెక్ట్గా మొత్తం అంతా రెడీ చేసింది బాని అనుకుంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అన్నాడు కదా ఇంకా వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇదంతా బర్త్డే పార్టీకి రెడీ చేసాం మొత్తము. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ని స్టేజ్ మీద తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు తన గురించి. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ గురించి మీ అందరూ ఉన్నారు కదా నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్ అని అంటుంటాడు. మిగతా వాళ్ళందరూ యూషన్ షాక్ అయిపోయింటాడు. బర్త్డే పార్టీ కాదు ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అది కూడా ఎటుని పిలిచింది వీళ్ళెవరబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ ఇద్దరు కదా వస్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కదా హీరోయిన్ చూసి ఇంకా అందరూ కంగ్రాస్ చెప్తూ ఉంటాడు. ఇంకా జియాని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా హీరోయిన్ చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇంకో పర్సన్తో వచ్చావు అని హీరోయిన్ తిడుతూ ఉంటాడు. ఇంకా నాతోటి ఫ్లటింగ్ చేయడానికి కదా ఇదంతా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటాడు బర్త్డే పార్టీ కింద స్పాయిల్ చేయడానికి వచ్చావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా అంటూ ఆడితే ఎవరు చెప్పారు ఇది బర్త్డే పార్టీ అని మీకు నేను పిలిచాను ఏంటి అని అంటూ ఆడితే అప్పుడు ఏదో అంటాడు తన బర్త్డేకి నువ్వే కదా మొత్తం అంతా రెడీ చేస్తావు అతడు బర్త్డేకి నువ్వే రెడీ చేస్తావు అనుకున్నానని అంటాడు. హీరోయిన్ ఉంది కదా మేనేజర్ని పిలిచి వీళ్ళని ఎందుకు లోపల పంపించాడని అంటాడు. మేనేజర్ని కదా తన బాడీ గార్డ్ని పిలిపించి వీళ్ళని పట్టుకొని ఇచ్చి ఉంటాడు. అప్పుడే జియాన్ వాళ్ళ డాడీ కదా వచ్చి హీరోయిన్ని అంటూ ఉంటాడు అయినా కూడా నువ్వు బాగా పొగడు ఎక్కువైపోయింది నీకు బుద్ధి చెప్పాలని హీరోయిన్ కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ డాడీ అక్కడికి వచ్చి ఉంటాడు ఎవరు నా కూతుర్ని కొట్టబోతున్నాడని అంటుంటాడు. మిగతా అందరితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జియాన్ అన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ డాడీని చూసి నీకు బాగా పొగడ ఎక్కువైపోయింది నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. జియాన్ వాళ్ళ డాడీ కదా జియాని కొట్టి ఉంటాడు. ఇంకా హీరోయిన్ డాడీకి సారీ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ డాడీ కదా జియాన్ వాళ్ళ డాడీతో అంటూ ఉంటాడు మీ వైఫ్ ఉంది కదా మా దగ్గర ఇంకా పని చేస్తుంది తన డ్యూటీ ఉంది కదా నచ్చింది కాబట్టి మిమ్మల్ని డ్రైవర్ లాగా పెట్టుకున్నాను కానీ నేను లేకపోతే నా కూతురుతో మీరు ఎలా పవతీస్తారా మీకు డ్రైవర్కి అంత హక్కు ఏంటని అంటుంటాడు. మిగతా అమ్మాయికి తెలిసిపోయింది జియాన్ కదా రిచ్ కాదు ఒక డ్రైవర్ కొడుకు అని. మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా తనని కొడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా తన కూతురుతోటి వీళ్ళు ఇలా పవతించాడు కదా వీళ్ళందరినీ బయటికి పంపించమని చెప్పి ఉంటాడు. హీరోయిన్ ఇద్దరిది ఎంగేజ్మెంట్ ఉంది కదా స్టార్ట్ అయ్యింది. హీరో ఉన్నాడు కదా హీరోని హక్ చేసుకుని అంటూ ఉంటాడు నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టే మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం హీరో షాక్ అయిపోయింది. ఇంక హీరో ఉన్నాడు కదా రీపోతాయరా అని అనుకుంటుంది. హీరో ఉన్నాడు కదా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. ఈరోజు 2 వీడియోస్